భయం ఎప్పుడు పుట్టదంటే మనము చేస్తున్న పనిలో మనకు ఇష్టం ఉంటే, మనము చేస్తున్న పని ఇష్టంగా చేస్తుంటే అప్పుడులో మీకు భయం ఎప్పుడు పుట్టదు. మీలో ఆనందం కలుగు చేస్తుంది అన్నమాట. మనం చేస్తున్న పనిలో మనకి ఇష్టం ఉండాలి. ఇప్పుడు మీరు సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నారు. అది మీరు సొంతంగా నిర్ణయించుకున్నారా? మీ తల్లిదండ్రుల ప్రెషర్ వల్ల నిర్ణయించుకున్నారా? చుట్టూ ఉన్న సమాజం సివిల్ సర్వీసెస్కు వెళ్ళు 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 అంటే మీరు వెళుతున్నారా? ఇది ఆలోచించుకోండి. ఎప్పుడైతే మనము స్వయంగా ఆలోచించుకొని నేను సాధించాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అది అవలీలగా మీరు ముందుకు వెళ్ళగలరన్నమాట. ఎందుకంటే యూ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. ఎప్పుడైతే మనకు అది ఆనందాన్ని ఇస్తుందో మనలోంచి భయాన్ని వెళ్ళిపోతుందన్నమాట. అదే మనం చూడండి, ఎప్పుడైనా బుఫే అని పెడతారు. బుఫే మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్తే బ్రహ్మాండంగా లేఅవుట్ చేసి ఉంటుంది బుఫే. ఎప్పుడైనా ఆ బుఫేని చూసి మనం భయపడ్డామా? ఎప్పుడైనా బుఫే చూసినప్పుడు భయపడ్డాం అసలు. అరే బ్రహ్మాండంగా ఉన్నాయి ఇన్ని ఐటమ్స్ అని ఆనందంగా ప్లేట్ తీసుకొని ఒక్కొక్కటి వెళ్ళి ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం. కానీ పరీక్షలు వచ్చేసరికి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని భయపడతాం మనం. కారణం ఒకటి, ఎందుకంటే ఒక చోట భయపడుతున్నాము, ఒక చోట మనం ఆనందించాలి అని వెళుతున్నాము. ఇదే తేడా. అదేవిధంగా ఏ విధంగా హోటల్లో వెళ్ళి బుఫేలో మీరు ప్రతి ఒక్క పదార్థాన్ని ఆనందంగా తీసుకొని మీరు తింటున్నారో అదే విధంగా పరీక్షలలో మీ ముందు ఉన్న సబ్జెక్టులన్నీ కూడా ఒక బుఫే అనుకొని కనుక మీరు ఆనందించడం మొదలు పెట్టారంటే చూడండి, సక్సెస్. మీలో ఉన్న భయం బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి విషయాన్ని బ్రహ్మాండమైన ఆనందంగా మీరు ఆస్వాదించడం మొదలు పెడతారనమాట. దీన్నే అంటారు దృష్టికోణం. మనము ఏ విధంగా చూస్తున్నాము సమస్యల పట్ల అన్నది మన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనము బుఫే అనుకుని సబ్జెక్ట్ను ఎదుర్కొంటే ఆనందం వస్తుంది. అయ్యో ఇన్ని పుస్తకాలు ఉన్నాయా, ఇన్ని చదవాలి అనుకుంటే మనలో ధైర్యం వస్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఏ దిశగా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఆలోచించండి, ఆ విధంగా కూడా ఉంటుంది. అందుకనే విద్యలో కూడా మాధుర్యాన్ని చూరగొని మీరు గనక విద్యను అభ్యసిస్తే ఎంతో ఆనందం వస్తుంది మీలో. కానీ విద్య భయపడుతూ చదివితే, రేపు పరీక్షల్లో పాస్ అవ్వాలి, ఇది మాత్రమే నా టార్గెట్ అనుకొని మీరు చదివితే అది మనలో భయాందోళనను కలుగజేస్తుంది. అందువల్ల చేసే ప్రతి పనిలో కూడా ఆనందంగా మనకు చేయగలిగితే, ఆనందంగా మనం ఆస్వాదించగలిగితే మనలో ఎటువంటి భయము ఉండదు. విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుందన్నమాట. చాలా మంది ఇప్పుడు నన్ను అడుగుతుంటారు, మే నెల నుంచి 6 జిల్లాల్లో తిరుగుతున్నాను నేను. ప్రతి జిల్లాలో 5-6 రోజులు తిరుగుతున్నాను. ఎండలు విపరీతంగా ఉన్నాయి. నా చుట్టుపక్కల కొంతమంది యంగ్స్టర్స్ కూడా నాతో పాటు వస్తుంటారు. ఒకరిద్దరు వికెట్లు పడిపోతుంటాయి మధ్యలో. సార్ ఒంట్లో బాలేదు, సార్ ఇదేదో అయింది, ఈ విధంగా వాళ్ళు అనుకుంటూ వికెట్లు పడిపోతుంటే నన్ను అడుగుతుంటారు, సార్ మీరు 53 ఏళ్ల వయస్సు మీది, అయినా కూడా ఈ నెలన్నరలో ఎప్పుడు మీరు ఒక 10 నిమిషాలు కూడా ఈ విధంగా అయినట్టు కనిపించలేదు. దానికి కారణం ఏంటంటే చేసే ప్రతి పనిలో కూడా నేను ఆనందంగా చేస్తున్నాను కాబట్టి ఎటువంటి స్ట్రెస్ నా మీద ఉండదన్నమాట.